ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య తెలిపారు. ఈ ధర్నాలో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సుందరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మార్చి నెలలో ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణంలో మార్చి 1 నుండి 10 వరకు పలు బృందాలుగా పట్టణ వ్యాప్తంగా వివిధ ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సర్వేలో వచ్చిన ప్రధాన సమస్యలు పట్టణ అభివృద్ధి ప్రణాళిక ప్రకారం జరగకుండా ప్రజా ప్రతినిధుల ఇష్టారాజ్యంగా అభివృద్ధి జరిగిన ప్రాంతాలపై మరింత నిధులు కేటాయించి, విలీన శివారు ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా అభివృద్ధికి దూరంగా వేయడం జరిగిందని అన్నారు. విలీన ప్రాంతాల్లో వార్డు కార్యాలయానికి వెళ్లడానికి కూడా రోడ్లు లేని దుస్థితి ఉందన్నారు. పానగల్లు, పెద్దబండ విలీన ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, ప్రస్తుతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలలో పడిన గుంతలు వెంటనే పూడ్చి సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కతాల్గూడెం, పానగల్లు, పెద్దబండ, చర్లపల్లి, ఎస్టీ కాలనీ, శేషమ్మగూడెం తదితర శ్మశాన వాటికలలో మౌలిక వసతులు కల్పించకుండా వదిలివేయడంతో ఆక్రమణలకు గురవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుల పాఠశాల, ఆర్టీసీ కాలనీ, బొట్టుగూడాలలో ఉన్న స్ట్రీమ్ వాటర్ పెద్ద డ్రైనేజీలపై స్లాబులు వేసి వరద నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక జీవనోపాధి కోసం పట్టణాలకు వలసలు వచ్చి అద్దె ఇండ్లలో జీవిస్తూ సొంతింటి కల కోసం ప్రభుత్వాలకు దరఖాస్తులు పెట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లాటరీ ద్వారా ఎంపికైన వారికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని చేసిన వాగ్దానం వెంటనే అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అర్హత కలిగిన ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి 120 గజాల స్థలం ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేయించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదలకు అమలవుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి పట్టణ పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 2010 సంవత్సరం నుండి ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వృత్తిదారులు పట్టణంలో దాదాపు 2500 మంది ఉన్నారని, వారికి ఆసరా పెన్షన్ అందకపోవడంతో కుటుంబాలు గడవడం ఇబ్బందిగా ఉందని, అర్హత కలిగి దరఖాస్తు చేసుకున్న వారందరికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, గాదె నరసింహ, భూతం అరుణ, మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎం పార్టీ ఈ నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజా సమస్యలపై సిపిఐఎం పోరు యాత్ర పేరుతో అన్ని గ్రామాల్లో, వార్డుల్లో పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహించింది. దీనిలో భాగంగానే నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి 48 వార్డులలో కూడా ఈ సమస్యల మీద సిపిఐఎం పార్టీ బృందాలుగా ఏర్పడి ప్రజా సమస్యల్ని అధ్యయనం చేయడం అనేటటువంటి జరిగింది. నల్గొండ పట్టణం అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి జరగట్లేదు అనేటటువంటిది మా సర్వేలో తేలింది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు, విలీన పంచాయతీలలో ఈ అభివృద్ధి నోచుకునేటటువంటి పరిస్థితి లేదు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రధానమైనటువంటి డ్రైనేజీ కొన్ని వాటిలకే పరిమితం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 2 సార్లు దానికి సంబంధించినటువంటి నిధులు వచ్చినా కూడా పూర్తి స్థాయిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని విస్తరింపజేసేటటువంటి ప్రయత్నం చేయడం, ఎస్టీపీని పూర్తి చేసి దాని వినియోగంలోకి తీసుకొచ్చేటటువంటి పని జరగట్లేదు. దీంతో పాత డ్రైనేజీలన్నీ పొంగి పొర్లుతూ ఉన్నాయి. కొత్త డ్రైనేజీలు వేసినటువంటి చోట అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటు స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణం ఉంది. పాత స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణం అయినటువంటి చోట ఎక్కువ వర్షాలు వస్తాయి. ముఖ్యంగా పాత బస్తీ నుంచి వచ్చేటటువంటి స్ట్రామ్ వాటర్ డ్రైన్ నట టాకీస్ వరకు ఉన్నటువంటి డ్రైన్ అటు ఇటు గోడలు సరిగ్గా ఎత్తలేకపోవడంతో వర్షాలు వస్తే పొంగి పొర్లి మొత్తం మురికినీరు అంతా కూడా ఇళ్లలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉందనేది గమనించను. దీంతోపాటు మనకు ముషంపల్లి రోడ్ నుంచి వచ్చేటటువంటి స్ట్రామ్ వాటర్ డ్రైన్కి సంబంధించినటువంటిది కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి లేదు. అది కూడా ఇబ్బందికరంగా ఉన్నది. ఓవరాల్గా చూసినప్పుడు లతీసాబ్ గుట్ట నుంచి వచ్చేటటువంటి నీటిని పట్టి వలభాపురం చెరువుల దాకా తీసుకెళ్లేటటువంటి స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ అట్లాంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పని జరగలేదు. ఓవరాల్గా చూస్తే సైడ్ డ్రైన్స్తో పాటు స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ కూడా
అక్కడక్కడ కట్టి వదిలేయడంతో ఆ ఖాళీ ప్లేస్లోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక సైడ్ డ్రైన్స్ పరిస్థితి అసలు చెప్పనక్కర్లేదు. కట్టిన చోట కట్టి వదిలిపెట్టారు, ఎదురు దిగుడుగా ఉన్నాయి, నీళ్ళు అక్కడే ఆగుతున్నాయి, క్లీన్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇదంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజీ లేనటువంటి ప్రాంతాలు ముఖ్యంగా పెద్దబండ కానీ, తర్వాత గొల్లగూడెం శివారు ప్రాంతం కానీ, పానగల్లు కానీ, 11వ వార్డు కానీ, తర్వాత అటుపోతే చర్లపల్లి కానీ, ఆర్జాలబాయి కానీ ఇట్లాంటి గ్రామాలలో డ్రైనేజీలు లేక చివరికంటూ డ్రైనేజీ తీసుకెళ్ళి ఎక్కడ నీళ్లు వదలాలనో అక్కడ వదిలేసేటటువంటి పద్ధతి లేకపోవడంతో డ్రైనేజీలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పెన్షన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి పెన్షన్స్ ఇస్తామని చెప్పింది. ఉన్నటువంటి పెన్షన్స్ని 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేస్తామని చెప్పన్నారు. కానీ ఇప్పుడు సంవత్సరంన్నర కాలం అవుతా ఉంది ప్రభుత్వం వచ్చి. పాత పెన్షన్స్ పెరగలేదు, పెరగకపోను కొత్త పెన్షన్స్ ఒక్కరికి కూడా రావట్లేదు. పెన్షన్స్కి ఎప్పుడు మోక్షం వస్తుందో చెప్పాలి. ఈ పెట్టుకున్నటువంటి 2,500 మంది పైచిల్లర పెన్షన్దారులకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. వీటితో పాటు ఇళ్ల స్థలాలు అనేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య, వ్యక్తిగత సమస్య ముందుకొచ్చింది. ఈ ఇండ్లకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో వార్డు సభలలో, గ్రామ సభలలో, తర్వాత పట్టణ సభలలో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పటికి 3 దఫాలుగా దరఖాస్తులు తీసుకున్నటువంటి దరఖాస్తులను చార్ట్అవుట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. అవి ఎక్కడేస్తున్నారు అనేటటువంటిది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్న, ప్రజాపదంలో దరఖాస్తు చేసుకున్నటువంటి రేషన్ కార్డులను కూడా వెంటనే సర్వే చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంతోపాటు నల్గొండ టౌన్లో 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగింది. దీని విషయంలో ఇప్పటికే సిపిఐఎం పార్టీ అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించింది. వాళ్ళకే ఇస్తామని చెప్పి అధికార యంత్రాంగం ప్రకటించింది. దాని మీద భేషజాలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మేము వాళ్ళకి ఇచ్చేసేస్తున్నామని చెప్పి ప్రకటించిప్పటికి 15 రోజులైంది. వాళ్లకు పట్టాలు ఇవ్వాలి, ప్రొసీడింగ్స్ ఇవ్వాలి, అక్కడ కనీస మౌలిక వసతులు కల్పించాలి. పట్టాలు ఇవ్వరు, మౌలిక వసతులు కల్పించరు, వీళ్ళని అందులోకి పోనివ్వరు, అడ్డుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. అందుకే ఇది సరి అయినటువంటిది కాదు. దీని మీద అధికార యంత్రాంగం వెంటనే చొరవ చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని వెంటనే పంపిణీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతాను. రేపు 28వ తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. అందుకే పట్టణంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా సమస్యల ప్రతిపాదిక మీద జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ధర్నాకి రావాలని చెప్పి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. మార్చి 1 నుంచి 10 వరకు సిపిఎం ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమంలో వచ్చినటువంటి సమస్యలన్నిటి మీద రేపు 28వ తారీఖున జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా జరుగుతుంది. ప్రధానంగా నల్గొండ పట్టణంలో ఈ శ్మశాన వాటికలకు సంబంధించినటువంటిది అభివృద్ధికి నోచుకోని పరిస్థితిలో కొన్ని ఉన్నాయి. ఈ చర్లపల్లి కానీ, పెద్దబండ కానీ, కతాలగూడెం కానీ, శేషమ్మగూడెం ఇట్లా చూస్తే ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి ఉంది. అక్కడ చెట్లు మొలిచిన తర్వాత వాటిని శుభ్రపరిచే పరిస్థితి లేదు, పక్కన పొలాలు మలుపుకునే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం దానికి ప్రహరీ గోడలు నిర్మించి, శ్మశాన దాన వాటికలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు నల్గొండ పట్టణంలో రోడ్ల పరిస్థితి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. డిఈఓ ఆఫీస్ నుంచి బీటీఎస్ దాకా రోడ్డు మధ్యలో ఆపేశారు, దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇతర ఇంకా పట్టణంలో శేషమ్మగూడెం సంబంధించినటువంటిది వార్డు కార్యాలయానికి పోయే రోడ్డు ఉంది. తర్వాత చర్లపల్లిలో ఒక చెరువు కట్ట నుంచి ఒక కలవట్టు నిర్మించాల్సిన అవసరం, రైతులకు 300-400 మందికి రైతులకు ఉపయోగపడే అది ఉంది. దాంతోపాటు నల్గొండ పట్టణంలో ఐటీ హబ్ ఒకటి కేసీఆర్ పాలనలో వచ్చింది. దాన్ని ఎట్లా ఉపయోగంలోకి తీసుకురావాలనేది మంత్రి గారు ఆలోచన చేయాలి. అక్కడ ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు పట్టణ ప్రజలకు ఉపాధి అవకాశాలు లేవు. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా పట్టణ ప్రాంతాల్లో వర్తింపజేసి శివారు ప్రాంతాలు, వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు ఉన్నటువంటి మామిలగూడెం కానీ, గదవాలగూడెం కానీ, చర్లపల్లి, ఆర్జాలబాయి, కేశరాజపల్లి, శేషమ్మగూడెం ఈ గ్రామాలకు సంబంధించినటువంటిది ఉపాధి హామీ పథకాన్ని కూడా పెట్టాల్సిన అవసరం. మీ అన్ని సమస్యల మీద కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా ఉంటుంది. ఈ ధర్నాకి ప్రజలంతా, మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది.